నమస్తే భయ్య. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 ఇయర్ పరిపాలన అయితే పూర్తి చేసుకున్నారు. మరోపక్క పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా 1 ఇయర్ పూర్తి చేసుకున్నారు. మరి ఈ 1 ఇయర్ కాలంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఒక పార్టీని నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉంది? దీనిపైన ఒక సామాన్యుడిగా అసలు మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే అండి. ఈ 1 ఇయర్‌లో లాస్ట్ 5 ఇయర్స్ 2019-24 పాలనకి, 1 ఇయర్ పాలనకి చూసుకుంటే నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉందండి. ఎందుకంటే చెప్పనా, నాగలోకం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన, నక్క అంటే అధోపాతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎందుకనంటే ఫస్ట్ సపోజు ఏదైనా ఇష్యూ వచ్చింది, బోటు మొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పడవ మునిగిపోయి ప్రజలు చనిపోయారు. అది వెలికి తీయడానికి ఏం చేయాలి? ఉట్టిన ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ దానికి సంబంధించిన వాళ్ళందరూ పోయి మాట్లాడారు. ఎవరు ప్రెస్ మీట్ పెట్టారండి? ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పోనీ అక్కడ లోతు ఎంత ఉంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే ఇరిగేషన్ సంగతి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టారు, కానీ సజ్జలు పెట్టారు. ఓకే, అట్లాగా చూసుకుంటే ఏది చూసుకున్నా సరే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అది నువ్వు ఏం మాట్లాడాలన్నా జగన్కి మరో మైకు, లేకపోతే మినిస్టర్లు అందరినీ పక్కకు పెట్టి ఈయనే అన్నట్టుగా. ఇరిగేషన్ సంబంధించి ఢిల్లీ పోవాలన్నా సరే ఇరిగేషన్ మినిస్టర్ లేరు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అట్లాగా ప్రతిదానికి సజ్జల 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 సజ్జల, ఏది మాట్లాడినా సజ్జలే అన్నట్టుగా తయారై మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు 3 పార్టీలండి: బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 3 పార్టీల్లో సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ ఇది ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఉన్నారు, టూరిజం శాఖ మంత్రి జనసేన నుంచి. ఆయన ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఛాలెంజ్ చేస్తానంటున్నారు, మీరు నిరూపించుకుంటారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒకవేళ డేటా లీక్ అయితే ఏంటి పరిస్థితి అన్నారు. నేను ₹1 ఇస్తాను, నా పర్సనల్ అమౌంట్, ఓపెన్గా మీరైనా రుజువు చేయగలరన్నారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు, లేకపోతే గొట్టిపాటి రవి గారు, లేకపోతే టీజీ భరత్ గారు, లేకపోతే కొండపల్లి శ్రీనివాస్ గారు, నిమ్మల గారు, ఎవరు ఏం పెట్టినా సరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరుగుతుంది ఏంటి XYZ ఇవన్నీ చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జీవో, ప్రతిదానికి గవర్నమెంట్ ₹1 ఖర్చు పెట్టాలంటే మందేగా గవర్నమెంట్ అని చేసి డబ్బులు ఖర్చు పెట్టలేరండి, దానికి ఒక జీవో. ఇప్పుడు ఆ జీవోల గురించి మాట్లాడితే 2019-24 మధ్యన జీవోలన్నీ దాచేసుకున్నారు. ఎందుకు దాచుకున్నారంటే ఫ్రెండ్కి ఇల్లుకి అద్దెకి, రోజుకి ఇన్ని ఎగ్ పఫ్ఫులకి ఎలుకలు పెట్టానని, లేకపోతే రోజుకి ఇన్ని కేజీలు చికెను, ఇన్ని కేజీలు మటను, లేకపోతే నిమ్మకాయ నీళ్లు తాగడానికి 5 సంవత్సరాల్లో ₹28 లక్షల నిమ్మకాయలు కొన్నారు వీళ్ళు. నిమ్మకాయ నీళ్లు తాగడానికి నేనైతే ₹1 మహా అయితే ₹3 పెట్టుండిద్ది ఒక నిమ్మకాయ. 28 లక్షలకి ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి? 365 రోజులు, లేకపోతే 15 రోజులు నిమ్మకాయలు కొనడానికి 28 లక్షలు. డీజేకి, లేకపోతే ల్యాండ్ వ్యూవర్కి, చుట్టూతో వ్యూ ఎవరేం చేస్తున్నారు, ఇట్లాగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏ ₹1 ఖర్చు పెట్టినా జీవో, ఓపెన్ జీవో ఇస్తున్నారండి. ఓపెన్ జీవో అంటే ఇప్పుడు సపోజ్ మొన్న యోగా దినోత్సవం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ జీవోలో ఉన్నాయి. ఎవరికి ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, దేనికైనా కానీ. అట్లాగా ప్రతిదానికి జవాబుదారీతనం ఉందండి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ ఒక 2-3 పాయింట్లో చూద్దాం. ఇప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అక్కడికక్కడ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ చెక్కులు బాధిత కుటుంబాలకు వెమ్మటే అందేటట్టుగా చూస్తారు. కానీ ఈ పులివెందుల ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఫర్ సపోజ్ మొన్న తెనాలి వెళ్ళాడు, ఏది గంజా బ్యాచ్ని పోలీసు వాళ్ళు కొట్టారనో ఏదనో అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమని పరామర్శించాడు? నేనున్నాను అన్నాడు. గంజా బ్యాచ్కి ఈయనకి సంబంధం ఏంటి? అలాగే మొన్న ఒక ఆయన 2024 ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసి ₹1,00,00,000 బెట్టింగ్ వేసి అవన్నీ కట్టలేక 5వ తారీఖున ఊరేసుకుంటే 9వ తారీఖున చనిపోయాడు. లేకపోతే ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆయన్ని పరామర్శించడానికి ఈయన వెళ్ళాడు. అక్కడ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయనకి విగ్రహం పెట్టడానికి వెళ్ళాడు. అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని పక్క రాష్ట్రాల్లో పిలిచి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడుగుతుంటే, ఈ రాష్ట్ర పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ మా నాన్న మాజీ ముఖ్యమంత్రి అంటాడు, మా బాబాయి మంత్రి అంటాడు, ఇవన్నీ ఆయన బెట్టింగ్ ద్వారా ఓడిపోయాడని చెప్పి ఆయన వెళ్ళి పరామర్శించి పెట్టి ఆయన విగ్రహం పెట్టాలి. ముందు అసలు ఈయన ఏం చేస్తున్నాడో, ఈయనకి అర్థం అవుతుందా? సో ఇట్లాగా ప్రతిదీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు రోడ్లు వేయకుండానే రోడ్లు వేసానని చెప్పి జీవోలు పెట్టి డబ్బులు డ్రా చేసాడు.
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్పట్లేదు, ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నారు. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము ఎక్కడా కూడా మీకు ఎంత ఇచ్చామని మేము చెప్పట్లేదు. మీకైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్య ఉంది. సపోజ్ మీ ఇంట్లో పెన్షన్ రావట్లేదా? ఓకే, ఆమెకు అన్నీ ఉన్నాయమ్మా, సో వీళ్ళకి పెన్షన్ కావాలి. ఓకే సార్, మా ఇంట్లో ఈ పాస్బుక్ ఇది ఉంది సార్ అని చెప్పి ఒక ఆమె ఏం చేసిందంటే శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే 13,000 అమ్మఒడికి వేశారో ప్లస్ 2,000 మొత్తం 15,000 రూపాయలు గవర్నమెంట్కి వెనక్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఆమె ఏం చెప్పిందంటే చెప్పనా, నేను ఇది మాకు పిల్లోడు పుట్టాడు, ఆమెకి చదువు చెప్పించాలన్నా ఫుడ్ పెట్టించాలన్నా ఏం చేయాలన్నా బేసిక్గా మా హక్కు, మేము బాగానే ఉన్నాం. ఈ 13,000 ప్లస్ నా వంతుగా 2,000 15,000 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు చూసుకుంటూ ఇట్లాగా ఆమె వెనక్కి ఇచ్చింది అంటే చూసుకున్నారా ఇది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని పిలిపించి బెండపాలెం ఇంగ్లీష్ అనో ఏదో మాట్లాడారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్కూల్ కాడికి వెళ్ళి ఆయనే పిల్లలతో మమేకమయ్యి పేరెంట్స్ మెగా మీట్ అని పెట్టి ఏం చేశారు, అసలు ఏం చదువుతున్నారు వాళ్ళు, ప్రోగ్రెస్ రిపోర్టు, ఎక్కడ ఏ సబ్జెక్ట్లో బాగా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారని చెప్పి పేరెంట్స్తో మాట్లాడి దాని తర్వాత వాళ్ళతో పాటు కూర్చుని ఫుడ్ తిని అసలు మనం ఎట్లాగా ఎదగాలి ఏంటి అనేది చెప్పారు వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ మీట్లో. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా? లేదు. ఇంకోటి ఇట్లాగా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ చూసుకుంటే నిమ్మల గారు మొన్న అక్కడ గేటు కొట్టుకుపోయింది, ఆడే గేటు కాడు ఉండి మొత్తం గేట్లన్నీ పెట్టించి ఆ గేటు పెట్టించి వెళ్ళాడు. ఈయన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుపోయేటట్టుగా చేశాడు. ఇదొక డిఫరెన్స్. ఈయన ఎల్జీ పాలిమర్స్లో ఏం జరిగింది, వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కూర్చుని డీల్ సెట్ చేసుకుని ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం రాగానే ఎల్జీ పాలిమర్స్ని వైజాగ్ నుంచి షిఫ్ట్ చేసి శ్రీ సిటీకి వెళ్ళేటట్టుగా చేశారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇలాంటి జరగడానికి జరిగితే నివాస సముదాయాల్లో ఇబ్బంది లేకుండా ఉండిద్ది, ప్లస్ ఎక్స్గ్రేషియా కూడా తొందరగా వచ్చేటట్టుగా చూస్తాము, ఇంకా రాని వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ఇస్తామని చెప్పారు. ఇట్లాగా ఇంకా చూసుకుంటూ పోతే ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లు దాని మీద ఏముండేది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఇప్పుడు రాజముద్ర వేసేస్తున్నారు. ఇప్పుడు మా తాత, మా నాన్న, మా ముత్తాత వీళ్ళందరూ సంపాదించి ఇచ్చిన ఆస్తి మీద మా బొమ్మ ఉంటే మాది ఉండాలి, లేకపోతే మా తాత బొమ్మ ఉండాలి, ఎవరిదో ఒకరు బొమ్మ ఉండాలి, లేకపోతే రాజముద్ర ఉండాలి, గవర్నమెంట్కి సంబంధించిన బొమ్మ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరండి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి లేదు. ఆఖరికి సరిహద్దుల్లో పొలం సరిహద్దుల్లో ఇక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి రాజముద్ర వేసి మళ్ళీ చేస్తున్నాడు. ఈ రెవెన్యూ సదస్సులను ఎప్పుడైనా పెట్టాడా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి టైంలో రెవెన్యూ సదస్సు అని, గ్రామ రెవెన్యూ సదస్సులని కానీ లేకపోతే ఏదైనా కానీ మీకైనా పొలాల మీద అద్దుల మీద మీకైనా అభ్యంతరాలు ఉంటే తెలియచెప్పండి అని చెప్పి ప్రతి ఊళ్ళోనూ గ్రామ రెవెన్యూ సమస్యలు అని చెప్పి పెట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో, కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019-24 మధ్య అద్దులన్నీ పోయాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు చేసుకున్నాడు, అన్నీ చేశాడు. సో ఇక్కడ ఇది చూసుకోండి, టూరిజం శాఖ మీద చూసుకుంటే వైజాగ్లో కొండ మీద టూరిజం శాఖ అన్నీ పగలకొట్టేసి ఈయన ఒక్క ఫ్యామిలీ ఉండడానికే వీళ్ళు నలుగురు ఉండడానికే ప్లాన్ చేసుకునేటట్టుగా ఇల్లు కట్టుకున్నాడు. టూరిజం హరిత రిసార్ట్స్ అవన్నీ పడగొట్టేసి కట్టుకున్నాడు. దానికి గ్రీన్ మ్యాట్ వేసాడు, ఎవరిని రానివ్వకుండా చేశాడు, అన్నీ చేశాడు. అదే ప్లేస్లో పోలీసులు 1000 మందిని పోలీసులు పెట్టి అటు సైడ్ ఏం జరుగుతుందో ఏమీ తెలియక అవన్నీ చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందండి, అక్కడ అన్ని పోలీసు వాళ్ళందరినీ వ్యవస్థలు అన్నీ తీసి పక్కకు పెట్టేసి అసలు దాన్ని ఏం చేద్దామని అంటే ఏం చేద్దానికి కూడా లేదు. సో దాంట్లో ఏంటంటే బాత్రూమ్ కొమోడో 25 లక్షలు, బాత్రూమ్ టబ్ వచ్చి 40 లక్షలు. దీన్ని ఏదైనా హోటల్కి ఇద్దామంటే హోటల్ వాళ్ళతో మాట్లాడితే సార్ అన్నిటికీ 3-4 రూమ్లు ఉన్నాయండి, ఇవన్నీ హోటల్ కూడా అవ్వదండి అని చెప్పారు. దాన్ని ఏం చేయాలి అని అంటే రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండడానికి. రాష్ట్రపతి ఎక్కడికి వస్తారండి, ఆమె సౌత్ ఇండియాలో హైదరాబాద్కి చలికాలంలో కొన్ని రోజులు ఉండడానికి వస్తారు. లేకపోతే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వస్తారండి, సంవత్సరానికి వస్తారు, 2 సార్లు 3 సార్లు వస్తారు. సో అప్పుడు కోసం అని చెప్పి ఇప్పుడు కట్టామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో పరదాలన్నీ కట్టేసి ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పి ఎప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నీ తయారు చేయించి ఎక్కువ రేటుకి అమ్మి రైతుల దగ్గర కానీ వ్యవసాయానికి అపార్ట్మెంట్ల దగ్గర కానీ బెండు తీసి వదిలిపెట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలతో ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలని చెప్పి అట్లా పెట్టారు.
దాని తర్వాత ఆరోగ్య శాఖ గురించి చూసుకుంటే ఆ టైంలో ఎవరైతే ఎక్విప్మెంట్స్ అన్నీ తయారు చేస్తారో వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ని రెడ్ లిస్ట్లో పెడుతున్నాము, మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏమీ సప్లై ఇవ్వము, గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి అని చెప్పి వాళ్ళు పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో వాళ్ళతో కూర్చుని అసలు ఎవరెవరికి ఎంతెంత పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఏమున్నాయో ఏంటో అన్నీ చూసుకుని ఒక్కొక్కటికి సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నగేరా బిల్స్ అని చెప్పి ఎంఆర్జిఎస్ బిల్స్ అవన్నీ ఉన్నాయి. కూటమి 2019లో ఈయన గెలవంగానే బిల్స్ అన్నీ పక్కకు పెట్టాడు. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా మార్చేశాడు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అంతా సెట్ చేసుకుని ఆ డబ్బులను రావడానికి ప్రయత్నానికి చేశారు. అది ఒక కొలిక్కి వచ్చింది, త్వరలో డబ్బులు పడతాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే దాదాపు 10 సార్లు పైనే కరెంటు ఛార్జీలు పెంచారు. ట్రూ అప్ అని ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ డౌన్ అని చెప్పి మొట్టమొదటిసారిగా వాళ్ళ ప్రజలకి డబ్బులు వెనక్కి రాపోతున్నాయి, ఛార్జీలు తగ్గపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. పోనీ బస్సులకైనా మెయింటెనెన్స్ సర్వీసులు చేశాడు అంటే ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏపీఎస్ఆర్టీసీలో జర్నీ చేస్తే ఇప్పుడు మార్నింగ్ స్టార్లో కానీ లేకపోతే రెడ్ బస్సులో కానీ లేకపోతే మనం ఎక్కడైనా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే జర్నీ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఏం జరుగుతుందంటే ఎక్కి దిగిన తర్వాత మన జర్నీ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, కంఫర్ట్ ఉందా లేకపోతే ఏసీ అట్లా ఉంది లేకపోతే ఏంటిది అనేది అడుగుతున్నారు. ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ పెంచుకోవడానికి ఏం చేశారు, ఇప్పుడు చలికాలం వానాకాలంలో ఏసీ బస్సులు ఎక్కడం తగ్గిస్తారు. దానికి ఏం చేశారు, ఆక్యుపెన్సీ రేటు పెంచుకోవడానికి 10% డిస్కౌంట్ ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు. సో ఏంటంటే ప్రజలను ఏపీఎస్ఆర్టీసీ వైపు రావడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఓన్లీ ఏసీ బస్సెస్లో 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూటమి. దాని తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ చూసుకుంటే అప్పట్లో దేవాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఉన్న ఇంటికాడి నుంచి కోస్త దూరంలో ఆ దుర్గగుడిలో ఉన్న వెండి సింహాలు కొట్టేశారు, రథాలు తగలాడిపోయినాయి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా దేవాదాయ శాఖలో ఇంచుమించు లేదు. కల్తీ నెయ్యి అసలు అన్ని గుళ్ళల్లో వాడారా, ఓన్లీ తిరుమలలో వాడారా, ఏది వాడారా ఏంటిది అనేది ఇప్పుడు దాకా తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో ఏం చేశారని చెప్పిన, ఇప్పుడున్న నిత్యాన్నదానం గుళ్ళు కాకుండా అదనంగా ఇంకో 15-20 గుళ్ళకి నిత్యాన్నదానం అంటే ఆ ఏరియాలో ఇప్పుడు మా కృష్ణా జిల్లా ఉందండి, మోపుదేవి ఉంది. ఆ మోపుదేవి ఏంటి, చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలవేల్పు పిల్లలకి ఎవరైనా ఫస్ట్ టైము పిల్లలకి చెవులు కుట్టించాలంటే మోపుదేవి తీసుకెళ్ళి చెవులు కుట్టిస్తారు, కొంతమంది పుట్టెంట్రుకలు ఇస్తారు, అట్లాగా పొట్లో పాలు పోస్తారు, అన్నీ చేస్తారు. అక్కడ ప్రజలు మళ్ళీ ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం అని చెప్పి అక్కడ నిత్యాన్నదానం అలాగా మాకేంటి మోపుదేవి అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అట్లాగా కొన్ని ఏరియాల్లో కదిర్లో లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో అట్లాగా ఒక రాష్ట్రం మొత్తం మీద కొన్ని సెలెక్టెడ్ టెంపుల్స్లో నిత్యాన్నదానం కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంకోటి అన్నా క్యాంటీన్ 2019లో అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు. దానికి మంగళగిరి కమలాసన్ ఏం చేశాడు, ముందు మంగళగిరిలోను రోజా ₹4.99 భోజనం అని చెప్పి పెట్టారు. సరే ప్రజలు ఏమనుకున్నారు, అన్నా క్యాంటీన్ నీళ్ళు కూడా రన్ చేస్తారులే, లేకపోతే జగనన్న క్యాంటీనో లేకపోతే వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి క్యాంటీనో పెట్టుకుని రన్ చేస్తారు అని అనుకున్నారు. కానీ రాగానే అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200+ క్యాంటీన్స్ ఇప్పటిదాకా రన్ చేశారు. మళ్ళీ ఇంకో 70+ క్యాంటీన్స్ రన్ చేయడానికి మొన్న జీవో ఇచ్చారు. ఇంకోటి ఏదైనా మనం ఏ పని చేసినా సరే శుభంతోనే మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలన్నా కొబ్బరికాయ కొట్టో లేకపోతే ఎక్కడికైనా పని మీద వెళ్ళాలని దేవుడికి దండం పెట్టుకునో ఏ పనైనా శుభం కార్యంతోనే చేస్తాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రజా దర్బార్ దిస్ ఈజ్ ద ఫైనల్ మీటింగ్ ఇయర్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ డిమాలిష్ అని చెప్పి దాని మీద డెమాలిషన్ చేసుకుని రాష్ట్రాన్ని డెమాలిషన్ చేయడానికే అన్నట్టుగా చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి, పెన్షన్ పెంచుతానని చెప్పారు, పెన్షన్ పెంచి ఇచ్చారు. అన్ని శుభకార్యాలు అంటే అంత శుభంతోనే జరిగేటట్టుగా మంచిగా చూసుకుంటున్నారు. ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడేవో ఒక మాజీ మంత్రి గారు మేమంతా అవినీతి చేయడానికే అని చెప్పినట్టుగానే ఆమె బహిరంగంగానే చెప్పింది, మేము అవినీతి చేయడానికే ఉన్నాము అని చెప్పి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది, సపోజ్ ఎవరైనా తప్పు చేస్తే ఆఖరికి కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఏదో తప్పు చేశారని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసుకుంటే అప్పుడు వాడు ఎమ్మెల్సీ
కాకినాడ ఏదో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఈ మధ్యన 2 రోజుల కిందట శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని చచ్చిపోతే వాళ్ళని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఈ 2 డిఫరెన్స్లు చాలావా అండి? రోడ్లు కరెక్ట్గా ఉన్నాయి, నీళ్ళు ఆన్ టైం వస్తుంది, కరెంటు ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తున్నారు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తున్నారు, నిత్యావసర సరుకులు అన్ని ధరలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు రైతుల దగ్గర గిట్టుబాటు ధర కోసం అని చెప్పి మామిడి రైతులు తోతాపూరి అది ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గవర్నమెంట్ తరపున ₹4 అక్కడ ₹8, 8, 4, ₹12 చెప్పిన అక్కడ రైతుల దగ్గర ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టి ఎన్ని టన్నులు తెచ్చారు, ఓకే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ అప్పుడేం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏదైతే పెద్దిరెడ్డి వాళ్ళకే తోలాలని చెప్పి వాళ్ళు చెప్పిందే రేటు ₹3, ₹4, ₹6 ఏనాడు కూడా ఇవ్వలేదు. ప్లస్ కర్ణాటకలో ₹16, ₹14 ఇస్తున్నారని చెప్పి ఒక అబద్ధం ప్రచారం చేస్తే ఆ కర్ణాటకలో ఈ రకం మామిడి పండే చోట దానికి సంబంధించిన ఎమ్మెల్యేని పిలిచి అడిగితే మేము ఇవ్వట్లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు. ప్లస్ ఏంటంటే సిద్ధరామయ్య, ఆయన ఎవరండి? పక్క రాష్ట్ర మంత్రి. పోనీ ఆయన బీజేపీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సార్ మా కర్ణాటకలో పండించే మామిడికి కూడా రేట్ ఇవ్వండి అని అంటే ముందు ప్రయారిటీ మా ఆంధ్రప్రదేశ్ రైతులే, ఆంధ్రప్రదేశ్ రైతులకు అయిన తర్వాత మేము చూస్తామని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. సో ఇది ఏప్రిల్ మేలో ఇట్లాగ రేటు డౌన్ అయింది, మేలోనో జూన్లోనో రావాల్సినది ఎప్పుడు వచ్చాడండి? జూన్ చివరాఖరికి. అంటే 80% ఆఫ్ ది పంట మొత్తం కొనేసిన తర్వాత ఈయన వచ్చాడు. పోనీ ఈయన వచ్చాడు, ఏం చేశాడా? రైతుల దగ్గరికి వెళ్ళి మార్కెట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? రైతులతో మాట్లాడారు? ఏం మాట్లాడాడు? ఆయన వచ్చేయడానికి రావడానికి ఏదో చిన్నప్పుడు అరే నాన్న వస్తున్నాడు సందు మొదట్లో ఉన్నాడు అనగానే పిల్లలు పుస్తకాలన్నీ తీసేసుకొని అశోకుడు చెట్లు ఇరువైపులా నాటించును, అశోకుడు మంచివాడు అని చెప్పి ఎట్లయితే చేశారో తండ్రి వచ్చారు, అబ్బా నా పిల్లలు బాగా చదువుకుంటున్నారని తండ్రి దగ్గర చెప్పుకోవడానికి ఎట్లయితే ఉందో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు టైంకి దగ్గర రాగానే 2 ట్రాక్టర్లు మామిడిపళ్ళు వేయించేసి ఆ ట్రాక్టర్ల తేడా తొక్కిచ్చేసి, అది ఎందుకు చెప్పాడంటే తొక్కేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పాడు కదా. అట్లానే మొన్నేమో నరసరావుపేటలోనేమో మనిషిని తొక్కిచ్చేశారు, ఇక్కడేమో మామిడి పళ్ళని తొక్కిచ్చేశారు. ఇట్లా చూసుకుంటే ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందండి. ప్రజల్ని అంతగా మంచిగా చూసుకుంటున్నారు. ప్రజలకి మేము ఇంత ఇచ్చామని ఎక్కడా చెప్పట్లేదు. ప్రజలు మీకు 1 ఇయర్లో కూడా ప్రజలకి ఇంకేనా కావాలా, మనమేనా మిస్ అయ్యామా, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెక్ చేసి చెప్పమన్నారు. సో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. నక్క అంటే జగన్మోహన్ రెడ్డి, నాగలోకం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన. ఫైనల్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్న సత్తెనపల్లి వెళ్ళి అతను సొంత కార్యకర్త, సొంత కుటుంబాన్ని ఆయనే పరామర్శించాడు. ఆయన దగ్గర మనం వెళ్ళాల్సింది పోయి ఆయనే ఆయన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఆ సింగయ్య అనే కార్యకర్తని ఆయన కారు కింద వేసి తొక్కిచ్చేశాడు. మొన్న బంగారుపాలెం వెళ్ళాడు, మామిడి పండ్లు ట్రాక్టర్ కింద వేసి తొక్కిచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డికి తలకాయనా మామిడికైనా ఒకటే, ఆయనది ఏంటంటే తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. అది తలకాయ మామిడికాయ అని సంబంధం లేదు, తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన